క్లిష్ట పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ వీరోచిత శతకం, టీమిండియా 245 ఆలౌట్. పేసర్లకు అత్యంత అనుకూలంగా, బ్యాటింగ్కు ప్రతికూలంగా మారిన పిచ్పై భారత్ పోరాడే స్కోరు సాధించిందనే అంతా అనుకున్నారు. కానీ కాసేపటికే సీన్ రివర్స్ అయింది. ప్రత్యర్థి బౌలర్లు నిప్పులు కురిపించిన పిచ్పై మన పేసర్లు పసలేని బౌలింగ్తో తేలిపోయారు. ఒకవైపు బుమ్రా ప్రత్యర్థిపై ఒత్తిడి తెస్తున్నా మరోవైపు పరుగులు జోరుగా రావడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. తన కెరీర్లో చివరి సిరీస్ ఆడుతున్న ఎల్గర్ టీమిండియా ఆశలను కూల్చేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికే సెంచరీతో జట్టును ఆధిక్యంలోకి నడిపించాడు. మూడో రోజు అతడిని మిగతా వారిని త్వరగా పడగొట్టకపోతే మ్యాచ్ను కాపాడుకోవటం కష్టమే. ఇది ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్టు రెండవ రోజు ఆటలోని హైలైట్స్. తొలి టెస్టులో రెండో రోజు ఆటలోనూ దక్షిణాఫ్రికాదే పైచేయి. భారత బౌలర్లు తడబడటంతో సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి 11 పరుగుల ఆధిక్యంలో ఉంది. వెలుతురు సరిగా లేని కారణంగా బుధవారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. తన కెరియర్లో చివరి సిరీస్ ఆడుతున్న దక్షిణాఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గర్ 211 బంతుల్లో 23 ఫోర్లతో 140 పరుగులతో అజేయంగా ఉండగా, డేవిడ్ బెడింగ్హామ్ సైతం 87 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్లతో 56 పరుగులు చేసి రాణించారు. ఈ ఇద్దరు 4వ వికెట్కు 131 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బుమ్రా, సిరాజ్ చెరో 2 వికెట్లు తీశారు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 208 పరుగులతో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ 245 పరుగులకు ఆలౌట్ అయింది. మరో 8.4 ఓవర్లు ఆడి 37 పరుగులు జోడించింది. కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. రాహుల్ 137 బంతుల్లో 14 ఫోర్లు 4 సిక్స్లతో 101 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. పిచ్ అనూహ్యంగా మారిపోయిందా? పరిస్థితులు బ్యాటింగ్కు సహకరిస్తున్నాయా? మన వాళ్ళ బౌలింగ్ ఏమిటి ఇలా ఉంది? ఇవి తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చూశాక మనకు వచ్చినటువంటి ప్రశ్నలు. సఫారీ పేసర్లు విజృంభించిన పిచ్పై టీమిండియా ఫాస్ట్ బౌలర్లు అంచనాలను అందుకోలేకపోయారు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లోనే మార్క్రమ్ను ఓ చక్కటి బంతితో సిరాజ్ వెనక్కి పంపాడు. మార్క్రమ్ కేవలం 5 పరుగులు చేసి మాత్రమే అవుట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్పై పడి బయటకు తిరిగి బంతి మార్క్రమ్ బ్యాట్ను ముద్దాడుతూ వికెట్ కీపర్ చేతుల్లో పడింది. ఈ ఉత్సాహంతో భారత పేసర్లు చెలరేగుతారనుకుంటే నిరాశ ఎదురైంది. టోనీ డి జోర్జితో కలిసి ఎల్గర్ ఇన్నింగ్స్ను నిర్మించాడు. దీంతో దక్షిణాఫ్రికా 1 వికెట్ నష్టానికి 49 పరుగులతో లంచ్కు వెళ్ళింది. రెండో సెషన్లో ఎల్గర్, జోర్జి అలవోకగా పరుగులు రాబట్టారు. శార్దుల్ ఠాకూర్, ప్రసిద్ధ కృష్ణ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఎత్తు ఉన్నాడని, బౌన్స్ రాబడతాడని అవకాశం ఇచ్చిన ప్రసిద్ధ్ తేలిపోయాడు. అయితే మరీ ఎక్కువ ఎత్తులో వెళ్ళేలా లేదా సాధారణంగా బంతులేశాడు. ఏమాత్రం ఇబ్బంది పెట్టకపోగా ధారాళంగా పరుగులిచ్చాడు ప్రసిద్ధ కృష్ణ. శార్దుల్ కూడా లయ కోల్పోవడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోయింది. 100 పరుగులకు 1 వికెట్ నష్టంతో ఆ జట్టు బలమైనటువంటి స్థితిలో నిలిచింది. పరిస్థితి చేయి దాటుతున్న సమయంలో బుమ్రా సత్తా చాటాడు. తన వరుస ఓవర్లలో జోర్జి, కీగన్ పీటర్సన్లను అవుట్ చేశాడు. ఆఫ్ కట్టర్తో జోర్జిని బుమ్రా బుట్టలో వేసుకుని 93 పరుగుల 2వ వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. లెంగ్త్లో పడ్డ బంతి జోర్జి బ్యాట్ను ముద్దాడి స్లిప్లో యశస్వి చేతుల్లో పడింది. భారత్తో గత టెస్ట్ సిరీస్లో రాణించిన కీగన్ను ఈ ఇన్నింగ్స్లో బుమ్రా కుదురుకొనివ్వలేదు. బద్ధకంగా కదిలిన అతను బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. కానీ ఈ వికెట్లు ఎల్గర్పై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి. ఏమాత్రం ఒత్తిడి పెంచలేకపోయాయి. బెండింగ్హామ్ నుంచి సహకారం అందడంతో ఎల్గర్ సాగిపోయాడు. ఎడమ చేతి వాటం బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడతాడనే పేరున్న అశ్విన్ కూడా ఎల్గర్ను ఆపలేకపోయాడు. ఇక కొత్త కుర్రాడు బెంటింగ్హామ్ స్వేచ్ఛగా భారీ షాట్లు ఆడేశాడు. శార్దుల్, ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో సిక్సర్లు కొట్టాడు. అశ్విన్ బౌలింగ్లో ఎల్గర్ బంతి శుభ్మన్, శార్దుల్ బౌలింగ్లో బెండింగ్హామ్ బంతి వికెట్ కీపర్ రాహుల్ ముందు పడి చేతుల్లోకి వెళ్ళాయి. ఈ 2 సార్లు వికెట్ దక్కి చేజారింది. మరోవైపు ఎల్గర్ తన సొంత గడ్డపై సెంచరీ అందుకున్నాడు. భారత్పై అతడికిది 2వ టెస్టు శతకం. ఎల్గర్, బెండింగ్హామ్ నిలకడగా ఆడటంతో రెండో సెషన్ను దక్షిణాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 194 పరుగులతో ముగించింది. ఇక మూడో సెషన్లోనూ ఈ జోడీ జోరు కొనసాగించింది. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో బెండింగ్హామ్ తన తొలి అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. వికెట్ల కోసం నిరీక్షిస్తున్న భారత్ వరుస ఓవర్లలో బెండింగ్హామ్, వెరిన్ను వెనక్కి పంపి కాస్త ఉపశమనాన్ని పొందగలిగింది. ముందు బెండింగ్హామ్ను సిరాజ్ బౌల్డ్ చేయగా వెరిన్ను అవుట్ చేసి ప్రసిద్ధ కృష్ణ తొలి టెస్ట్ వికెట్ను సాధించాడు. వెలుతురు సరిగా లేని కారణంగా ఆట ముగిసే సమయానికి ఎన్సన్తో కలిసి ఎల్గర్ క్రీజులో ఉన్నాడు.
అంతకుముందు తడి అవుట్ ఫీల్డ్ కారణంగా ఉదయం 25 నిమిషాలు ఆట ఆలస్యంగా ప్రారంభం కాగా భారత ఇన్నింగ్స్ ఎక్కువసేపు కొనసాగలేదు. ఓవర్ నైట్ స్కోరు 70 పరుగులతో ఇన్నింగ్స్ను ప్రారంభించిన రాహుల్ తన దూకుడును కొనసాగించగా సిరాజ్ కొన్ని బంతుల పాటు ప్రత్యర్థి బౌలర్లను అడ్డుకున్నాడు. వికెట్ ఎప్పుడైనా పడే ప్రమాదం ఉండటంతో రాహుల్ షాట్లు ఆడాడు. రబాడా బౌలింగ్లో సిక్సర్తో 95 పరుగులకు చేరువయ్యాడు. కానీ ఆ వెంటనే కోయిడ్జీ ఓవర్లో సిరాజ్ అవుట్పై పోగా చివరి బంతికి కళ్ళు చెదిరే సిక్సర్తో రాహుల్ అద్భుతమైనటువంటి శతకాన్ని అందుకున్నాడు. లెంగ్త్లో పడ్డ బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా తరలించిన రాహుల్ సంబరాల్లో మునిగిపోయాడు. సెంచూరియన్లో వరుసగా రెండో టెస్టు శతకాన్ని సాధించాడు కేఎల్ రాహుల్. కానీ కొద్దిసేపటికే బర్గర్ బౌలింగ్లో బౌల్డ్ కావడంతో రాహుల్ పోరాటంతో పాటు భారత ఇన్నింగ్స్ ముగిసింది. ఇక భారత ఇన్నింగ్స్లో వీరోచిత సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ విషయానికి వచ్చినట్లయితే ఓ ఆటగాడు సెంచరీ సాధించడం గొప్ప విషయమే. ఇక అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కఠిన సవాళ్లను ఎదుర్కొని శతకం సాధిస్తే చిరస్మరణీయ బ్యాటింగ్ ప్రదర్శనతో జట్టును ఆదుకుంటే ఆ ఇన్నింగ్స్ విలువే వేరు. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో టెస్టుల్లో కేఎల్ రాహుల్ సాధించిన సెంచరీ కూడా అలాంటిదే. పేసర్లకు స్వర్గధామంగా మారిన పిచ్పై ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోవటంలో టాప్ ఆర్డర్ విఫలం కావడంతో జట్టు 92 పరుగులకే 4 వికెట్లను కోల్పోయింది. అప్పుడు క్రీజులకు వచ్చిన రాహుల్ జట్టుకు పోరాడే స్కోర్ అందించి చివరి వికెట్గా వెనుదిరిగాడు. అతని సెంచరీ లేకుంటే భారత్ 150 పరుగులు కూడా చేసేది కాదని చెప్పాలి. కఠిన పరిస్థితుల్లో టెస్టులో ఎలా బ్యాటింగ్ చేయాలన్న దానికి కేఎల్ రాహుల్ సాధించిన ఈ సెంచరీ ఓ మంచి ఉదాహరణ. ఈ ఇన్నింగ్స్లో అతను గొప్ప పరిణితి ప్రదర్శించాడు. తనకు అలవాటు లేని స్థానంలో బ్యాటింగ్కు దిగినా సత్తా చాటాడు. 2014 డిసెంబర్ 26నే మొదలైన తన టెస్టు అరంగేట్రం మ్యాచ్లో ఆస్ట్రేలియాపై రాహుల్ 6వ స్థానంలో ఆడాడు. ఆ తర్వాత మళ్ళీ అదే తేదీన ఆరంభమైన దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 6వ స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. వన్డేల్లో మిడిల్ ఆర్డర్లో ఆడుతున్న రాహుల్ టెస్టుల్లో మాత్రం ఓపెనర్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు జట్టు అవసరాల దృష్ట్యా వికెట్ కీపర్ బ్యాటర్గా మిడిల్ ఆర్డర్లో ఆడాల్సి వచ్చింది. అయినా ఈ సవాలును సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు కేఎల్ రాహుల్. తన ఇన్నింగ్స్లో డిఫెన్స్, అటాకింగ్ రెండూ చూపించాడు. శార్దుల్ వికెట్ పడే వరకు నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించిన అతడు ఆ తర్వాత టైలెండర్లను ఓ ఎండ్లో పెట్టుకుని మరో ఎండ్లో భారీ షాట్లతో చెలరేగాడు. కఠిన పరిస్థితుల్లో అతను చూపించిన తెగువ, పోరాటం అద్భుతం. పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్ను కొనసాగించాడు. బంతిని ఖచ్చితంగా అంచనా వేసి సొగసైన కవర్ డ్రైవ్, కట్ షాట్లు, లాఫ్టెడ్ డ్రైవ్, ఫుల్ షాట్లతో అలరించాడు. ఏ బంతిని ఆడాలి, ఏ బంతిని వదిలేయాలి, ఏ బంతిని ఎలాంటి షాట్ కొట్టాలనే స్పష్టమైన ఆలోచనతో కనిపించాడు. ఆఫ్ స్టంప్ అవలబడ్డ బంతులను అస్సలు ఆడలేదు. అతని ఫుట్వర్క్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. స్టాన్స్ను కాస్త మార్చుకొని క్రీజులో సౌకర్యవంతంగా కదిలాడు. బౌన్సర్లు తగిలినా వెనక్కి తగ్గలేదు. కళాత్మక బ్యాటింగ్తో జట్టును ఆదుకున్నాడు. విదేశాల్లో 7 టెస్టు సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. గత సిరీస్ అంటే 2021-22 సిరీస్లో ఇక్కడ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ సెంచూరియన్లో వరుసగా రెండో టెస్టు శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 3 ఫార్మెట్లలోనూ వికెట్ కీపర్గా తొలి మ్యాచ్లో 50కి పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు రాహుల్. 2020లో వన్డేలో ఆస్ట్రేలియాపై 80, టీ20లో కివీస్పై 56 పరుగులు చేశాడు. సెంచూరియన్లో రాహుల్ చేసిన శతకాలు 2. ఈ మైదానంలో 1 కంటే ఎక్కువ టెస్టు సెంచరీలు చేసిన తొలి విదేశీ ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. విజయ్ మంజ్రేకర్ తర్వాత వికెట్ కీపర్గా తొలి టెస్టులో శతకం చేసిన రెండో భారత ఆటగాడు కేఎల్ రాహుల్. అలాగే పంత్ తర్వాత దక్షిణాఫ్రికాలో సెంచరీ చేసిన రెండో భారత వికెట్ కీపర్ కూడా అతనే. దక్షిణాఫ్రికాలో 1 కంటే ఎక్కువ టెస్టు శతకాలు చేసిన భారత బ్యాటర్లలో రాహుల్ 3వ స్థానంలో ఉన్నాడు. 5 సెంచరీలతో సచిన్ తొలి స్థానంలో, 2 సెంచరీలతో విరాట్ అతని కంటే ముందున్నారు.